దొంగబడవేగాలు, కరడు గట్టిన కంత్రిగాలు, మంది పానాలంటే లెక్కలేని కర్కశకులు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద ఔలగాళ్ళు రాక్షసుల తీరుగానే కాల్పులు జరిపిండ్రు. మరి వాళ్ళకు వచ్చేదేందో పోయేదేందో తెలియదు కానీ పచ్చటి అందాల కాశ్మీర్లా వెచ్చటి నెత్తురు వారిచ్చిండ్రు. అన్యం పుణ్యం తెలియని టూరిస్టులను కాల్చి చంపిండ్రు. ఒక్కొక్కలను చూస్తుంటే దుఃఖం వస్తున్నది, వాళ్ళ ఏడుపులు వింటుంటే గుండెలు కరిగిపోతున్నాయి. హాగో అదే ముచ్చట మీద దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా ఆడికి పోయిండు. ఆడ ముచ్చటేందో అరుచుకుందాం పాన్రి. దేశమే దుఃఖంలో మునిగింది పహల్గాంలో జరిగిన ఘోరం మీద. చాలా మంది సెలబ్రిటీలు ఆ దొంగ ఉగ్రవాదులు చేసిన ఘోరాన్ని తిట్టిండ్రు. రాజకీయ లీడర్లే కాదు, కామన్ పబ్లిక్ కూడా రోడ్ల మీదకి వచ్చి సంతాపాలు, శాంతి ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, సెల్లులైట్ల వెలుగులతో నిరసన తెలిపిండ్రు. ఇది ఇట్లుంటే దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా ఉగ్రవాదులు కాల్పు జరిపిన జాగలకు గాలి మోటార్ల చేరుకున్నాడు. ఆర్మీ ఆఫీసర్లతో మాట్లాడిండు. ఆస్పత్రికి కాన్వాయ్ కార్లు వేసుకొని పోయి గాయపడ్డోళ్ళని కలిసి ఏం కాదు అని ధైర్యం చెప్పిండు. ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది గాని కొందరు మాత్రం సెంటర్ సర్కార్ ను పొట్టార్చుకుంటున్నారు. అమిత్ షా వచ్చేతానికి 66 ఆర్మీ కార్లు, పెట్రోలింగ్ జీపులు, జవాన్ల ఇస్కట్లతోని రైమన్ వచ్చిండు. ఇక్కడికి వచ్చిన పెట్రోలింగ్ జీప్లల్లా 10% పహల్గామ్ ల తిరిగితే ఆ దొంగ బడివేగాళ్లకు కాల్పులు జరిపే ఛాన్సులు ఉండకపోవు కదా, దేశ ప్రజల ప్రాణాలు పోకపోవు కదా. గత 3 ఏళ్ల నుంచి ఆర్మీ ఉద్యోగాలు నింపుడులేదు. ఇప్పటికి 180,000 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దేశ రక్షణ రంగం మస్తున్నది, రోజు రోజుకు డెవలప్ అవుతున్నదని చెప్తున్నారు. మరి ఇదేంది సారు, మీరు వచ్చేటానికి మాత్రం 66 కార్లు ఆర్మీ బందోబస్తులు, ప్రతిసారి పబ్లిక్ ఓడిపోతున్నారు, రాజకీయ లీడర్ల పబ్లిసిటీయే గెలుస్తున్నది అని పహల్గామ్ ఘోరం మీద జనాలు గరమవుతున్నారు. మేము వచ్చినాకనే దేశ రక్షణ పెరిగిందని చెప్తున్నారు. మరి ఇదేంది సార్ అన్నట్టు సెంటర్ సర్కారుకు మొత్తం అర్రకుంట ప్రశ్నలు వేస్తున్నారు. ఏది ఏమైనా పహల్గామ్ లో జరిగిన ఘోరాన్ని ఖండించి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం. ఏమంటారు? పాపం కదా. ఏమని చెప్పా, ఎట్లని చెప్పా, ఆ వీడియో చూస్తుంటే గుండెలు అవిసిపోతున్నాయి. ఎంత ఆపుకుందామన్నా కళ్ళల్లా కాలువలై వారుతున్నాయి నీళ్ళు. నా ఒక్కదానికే కాదు, ఆ వీడియో చూసిన ప్రతి మనిషి ఏడుస్తాడు. అదే పహల్గామ్లా ఆ ఉగ్రవాద దుర్మార్గులు చేసిన పనికి ఓ అక్క దుఃఖం చూసి భారతమ్మే ఏడుస్తున్నది. అయ్యయ్యో, కడుపులున్న దుఃఖం ఎగజిమ్ముకొని వస్తున్నది. పక్కనోళ్ళు ఎంత ఆపిన ఆగనంత ఏడుపు ఎగవోసుకుంటూ వస్తున్నది. పాపం పెండ్లై ఒక్క 6 రోజులే అవుతున్నాయట. హిమాన్షి అనే ఈ అక్కకు కాశ్మీర్ అందాలు చూద్దామని ఇద్దరాలు మొగలు కలిసి పోయిండ్రట పహల్గామ్ కు. అంతెల్మే యమకింకరుల తీరుగొచ్చిన ఉగ్రవాదులు ఆర్మీలో పనిచేసే వినయ్ నరియాల్ అనే ఈ అక్క భర్తను కాల్చిండ్రట. పాపం అక్కడనే కుప్ప కూలి చచ్చిపోయిందట. కొత్తగా పెండ్లైన ఆడవిళ్లకు బతుకు మీద ఎన్నో ఆశలుంటాయి, ఎంతో అందమైన కలలుంటాయి. అసొంటి తన జీవితాన్ని ఆగం చేస్తే ఏడవకుంటుంటదా చెప్పుండ్రి. అందుకే గుండెలు బాదుకుంటే ఏడుస్తున్నది. వినయ్, నన్ను వదిలిపెట్టి ఎట్లా పోయినవు వినయ్ అని తన భర్త శవపేటికను పట్టుకొని ఏడుస్తున్నది. చివరిసారిగా వందనం చెప్పేందుకు వచ్చిన జవాన్లు కూడా ఏడ్చిండ్రట హిమాన్షి బాధను చూసి. ఆ దుర్మార్గులైన ఉగ్రవాదులు నిన్ను ఒక్కనే ఎందుకు గాల్చిండ్రు, నన్ను కూడా గాల్స్తే నీతో నొచ్చేదాన్ని కదా వినయ్ అన్నట్టు ఏడుస్తుంటే అక్కడున్నోళ్ళ కండ్లు చెరువులైనాయట. ఏప్రిల్ 16 తారీఖునే పెండ్లైందట. అంటే 6 రోజులే వీళ్ళు కలిసి ఉన్నారట. అంత తక్కువ టైం కలిసి ఉన్నా ఇంత ఏడుపు ఏడుస్తున్నదంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ఇష్టం ఉండాలి, భవిష్యత్తు మీద ఎంత ఆశ ఉండాలి. పాపం హిమాన్షక్క ఎట్లా కోలుకుంటదో ఏమో.